లూలు మాల్కు ఇష్టారాజ్యంగా భూములు కేటాయించడం పైన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీలో కీలకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలు లూలు మాల్కు ఎందుకు భూములు కేటాయించాలి, కేటాయించినా కూడా ఆ భూములకు సంబంధించిన లీజ్ అగ్రిమెంట్కి సంబంధించి ఎందుకు వారికి సడలింపులు ఇవ్వాలి, అందరికీ ఇస్తున్నట్టుగా 3 ఏళ్లకు ఒకసారి 10% ఎందుకు పెంచకూడదు, వారికి 10 ఏళ్లకు ఒకసారి 10% పెంచాలనే సడలింపు ఎందుకు ఇచ్చారన్నది పవన్ కళ్యాణ్ లేవనెత్తినటువంటి ప్రశ్న. అసలు లూలు మాల్ ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వబోతోంది, ఆ ఉద్యోగాల ద్వారా ఎంతమంది లబ్ధి పొందబోతున్నారు అన్న ప్రశ్న లేవనెత్తినప్పుడు అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేదన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సాధారణంగా లూలు మాల్ అన్నది ఒక ప్రైవేట్ కంపెనీ. దాదాపు 230కి పైగా స్టోర్లను ప్రపంచవ్యాప్తంగా కంపెనీ నిర్వహిస్తోంది. అయితే ఈ కంపెనీ లాగా చాలా కంపెనీలు ఇండియాలో ఇలాంటి వ్యాపారమే చేస్తున్నాయి. ఆ కంపెనీలకు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఇలా భూములు ఇవ్వలేదు, అలాంటి చరిత్ర కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. కానీ ఒక గ్రోసరీస్ కంపెనీకి ఎందుకు భూములు కేటాయిస్తున్నారు? ఈ స్థాయిలో 1000 కోట్ల విలువైనటువంటి భూములు, విశాఖపట్నంలో దాదాపు 2000 కోట్ల విలువైనటువంటి భూమిని కేటాయించారు, విజయవాడలో ఆర్టీసీ భూమిని కేటాయించారు, మళ్ళీ మెగా ఫుడ్ పార్క్లో వారికి దాదాపు 7 ఎకరాలకు పైగా భూములు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవన్నీ ఎందుకు కేటాయించారన్నది పవన్ కళ్యాణ్ ప్రశ్నించినటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తుంది, ఎందుకు ఈ భూములు కేటాయిస్తున్నారు, ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నారు ఇంత విలువైనటువంటి భూములను, ఆ కంపెనీ ఎలాంటి ఫుడ్ ను ప్రాసెస్ చేస్తుంది, ఆ కంపెనీ కార్యకలాపాలు ఏంటని పవన్ కళ్యాణ్ పదే పదే ప్రశ్నించినప్పుడు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నది రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం. అంటే గోవధ చేసి ఆ మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. లూలు మాల్ విజయవాడలో మెగా ఫుడ్ పార్క్ లో గోవధ ద్వారా లేదంటే జంతు వధ ద్వారా ఆ కంపెనీ వ్యాపారం నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్టు ఈ మేరకు పవన్ కళ్యాణ్ కూడా సమాచారం ఉన్నట్టు, అందుకే పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని వ్యతిరేకించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం పైన అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని కాదు మామిడి పళ్ళను, ద్రాక్ష, దానిమ్మ లాంటి పళ్ళను ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారంటూ పవన్ కళ్యాణ్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీని తరిమేశారు కాబట్టి మేము వెనక్కి తీసుకురావడానికి ఇలాంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నామని అనగానే సత్యప్రసాద్ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ కంపెనీకే ఎందుకు ఈ స్థాయిలో ప్రోత్సాహాలు? ఇదేమైనా 1000 మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీనా, లేదా 1000 కోట్ల రూపాయలు ఆదాయం సంపాదించే కంపెనీనా? ఆ కంపెనీ ద్వారా రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఎలాంటి ఉపయోగం లేని ఒక కంపెనీకి 1000 కోట్ల విలువైనటువంటి భూములను ఎందుకు కేటాయిస్తున్నారు? ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఇలాంటి కంపెనీలకు భూములను కేటాయించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం భూములు కేటాయించారు. లీజ్ అగ్రిమెంట్కి సంబంధించి వారికి ప్రత్యేకంగా సడలింపులు ఇచ్చారు. ఎందుకు ఇదంతా ఇవ్వాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు వద్ద మాత్రం సమాధానం శూన్యం. చంద్రబాబు నాయుడుకు సన్నిహితంగా ఉన్నారు కాబట్టే లులు మాల్ కంపెనీకి ఈ స్థాయిలో భూములు కేటాయిస్తున్నారన్నది, ఇందులో కూడా ఏదో మతలబు ఉంది, అందుకే ఈ స్థాయిలో భూములు ఈ కంపెనీకి మాత్రమే కేటాయిస్తున్నారు. ప్రపంచంలో ఈ కంపెనీ ఎక్కడ వ్యాపారం చేసినా సరే అక్కడ స్టోర్ల ఏర్పాటుకు సొంతంగా మార్కెట్ రేట్కు భూమిని కొనుగోలు చేస్తుంది ఈ కంపెనీ. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు ఇంత తక్కువగా వారికి భూములను కేటాయించారన్నది రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఈ కంపెనీకి ఎందుకు భూములు కేటాయిస్తున్నారు? ఇలాంటి కంపెనీలు ఇండియాలో చాలా ఉన్నాయి. ఆ కంపెనీలకు ఎందుకు ప్రభుత్వం భూములు ఇవ్వడం లేదు? ఈ కంపెనీకే ఎందుకు ఇస్తున్నారు? ఈ కంపెనీ మీద ఎందుకు అంత ప్రేమ, ఈ కంపెనీ మీద ఎందుకు అంత ఆసక్తి అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం ఈ స్థాయిలో లులు మాల్ పైన ప్రేమ కురిపించడం వెనుక కారణం వేరే ఉందన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వం కావాలని ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్నటువంటి లూలు కంపెనీకి ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూములను కేటాయిస్తోంది. దీని వెనుక ఏదో జరుగుతుందన్న అనుమానం అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం, ఇన్నాళ్ళు వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఆరోపణలు కూడా వాస్తవం అని అర్థమవుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఆరోపణలనే ప్రశ్నల రూపంలో ప్రభుత్వానికి సంధిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఆరోపణలకు, పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లేదంటే దీని వెనుక ఏదో జరుగుతోంది,
దేనికోసమో చంద్రబాబు నాయుడు ఈ స్థాయిలో ఈ కంపెనీకి భూములను అపనంగా కట్టబెడుతున్నారన్న వాదన ప్రజల్లోకి బలంగా వెళ్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.